వరంగల్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ సభకు సీఎం రేవంత్ హాజరు కానున్నారు. మహిళల రుణాల చెక్ల పంపిణీకి వరంగల్ వేదికగా శ్రీకారం చుట్టనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, రేవంత్ పర్యటన సందర్భంగా అధికారులు విజయోత్సవ సభకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అలాగే సీఎం ఈ రోజు వరంగల్ కు ఎన్ని గంటలకు చేరుకునే అవకాశం ఉంది? సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా పర్యటన కోసము అయితే వరంగల్ మొత్తం కూడా సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఇటు తను ప్రారంభించినటువంటి కాళోజీ కళాక్షేత్రంతో పాటు అటు ప్రజాపాలన ఏదైతే విజయోత్సవ సభ కూడా ఆర్ట్స్ కాలేజీలో తలపెట్టినటువంటి ప్రభుత్వ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి సభ కూడా సర్వం సిద్ధమైంది. 1,00,000 మంది మహిళలతో ఈ రోజు మహిళా శక్తి సభను కూడా నిర్వహించి ఈ యొక్క 1 year కాలంలో కాంగ్రెస్ ప్రజాపాలన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను నేరుగా సీఎంఏ వరంగల్ వేదికగా రాష్ట్ర ప్రజలకు వివరించే ఎందుకు ఈ యొక్క విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. దానికోసం అయితే వరంగల్ మొత్తం సర్వంగా సుందరంగా సిద్ధమైంది. దాంతో పాటు హైదరాబాద్ కు దీటుగా వరంగల్ నగరాన్ని 2వ రాజధానిగా మేము తీర్చిదిద్దామని ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో ఆ ఎన్నికల హామీలో భాగంగా వరంగల్ నగరానికి ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వాటితో పాటు మరిన్ని కూడా వరాల జల్లు కూడా కురిపించారు. నిన్న 4,170 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి కూడా అటు అనుమతులు డిపిఆర్లు అటు ఆర్థిక శాఖ నుంచి పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేసి వరంగల్ లో అడుగు పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు వరంగల్ 2041 మాస్టర్ ప్లాన్ కూడా ఆమోదించి అదేవిధంగా మామ్నూరు ఎయిర్పోర్ట్ కు స్థల సేకరణకు 205 కోట్ల రూపాయలను కూడా విడుదల చేశారు. వీటితో పాటు ఇక్కడ నగర అభివృద్ధి కోసం వివిధ పనుల్లో భాగంగా మరికొన్ని నిధులను కూడా విడుదల చేసి ఇటు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నూతన బిల్డింగ్ కోసం కావచ్చు, అటు భద్రకాళి వీధుల కోసం కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర రోడ్ల కోసం కూడా 40 కోట్ల 50 కోట్ల సుమారుగా విడుదల చేశారు. దీంతో అయితే వరంగల్ నగరాన్ని ట్రై సిటీస్ ని హైదరాబాద్ కు వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో దానికి రెట్టింపుగా మేము అభివృద్ధి చేసి చూపిస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఇటు నాయన రాజేందర్ రెడ్డి కావచ్చు, అటు మంత్రి కొండ సురేఖ కావచ్చు, ఇటు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ నగర పరిధిలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 3 ఎమ్మెల్యేల చనువుతో అయితే అటు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇటు వరంగల్ కి అయితే నిధుల ప్రవాహాన్ని కురిపించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా గత ప్రభుత్వము 9.5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసినటువంటి కాళోజీ కళాక్షేత్రాన్ని 1 year లోపే ప్రత్యేక నిధులు కేటాయించి పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నాడు. ఎందుకంటే వరంగల్ నగరంలో జన్మించినటువంటి ప్రజాకవి కాళోజీ తెలంగాణ ధిక్కార స్వరంగా మారాడు. ఆ రోజు నిజాం పాలకుల పైన కావచ్చు, అటు ఆంధ్ర పాలకుల పైన తన కలంతో వినిపించినటువంటి తెలంగాణ వాదాన్ని వినిపించినటువంటి ప్రజాకవి కాళోజీ జయంతి అని వర్ధంతిని పురస్కరించుకొని జయంతులు వర్ధంతులే కాకుండా వారి జ్ఞాపకార్థం వరంగల్ నగర కేంద్రంగా ఒక కళాక్షేత్రం ఉండాలని ఇక్కడి కవులు, కళాకారులు, రచయితలు, డైరెక్టర్లు, సినీ ఫోక్ సింగర్స్ ఎంతో మంది ఎన్నో రోజులుగా కళలు కన్నారు. ఆ కళను ఈ రోజు సాకారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. మొత్తానికైతే మనం చూస్తున్నాం కాళోజీ కళాక్షేత్రం అయితే పెద్ద ఎత్తున నిండిపోయింది. సర్వంగా కూడా తీర్చిదిద్దారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లలో అయితే నిమగ్నమయ్యారు. ఇటు కాళోజీ కళాక్షేత్రము ప్రారంభం అనంతరము హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరిగేటువంటి ప్రజాపాలన విజయోత్సవ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రజా అభివృద్ధి సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వానికి వివరించేందుకైతే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆ సీఎం 2:30కు ఇక్కడికి హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హయగ్రీవాచారి గ్రౌండ్ కి ఇక్కడికి చేరుకుంటాడు. ఈ గ్రౌండ్ లోనే ప్రత్యేక హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి నేరుగా కాళోజీ కళాక్షేత్రంకి వచ్చి ఇక్కడ కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించిన అనంతరము ఇక్కడ నుంచి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొని ఇటు కాళోజీ కళాక్షేత్రాన్ని జాతికి అంకితం చేసి అనంతరము అటు ఆర్ట్స్ కాలేజీలో చేపట్టినటువంటి ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొని అక్కడ ఇప్పటి వరకు మహిళల కోసం ఫ్రీ బస్సు కావచ్చు, ఇటు ఉచిత గ్యాస్ కావచ్చు, ఇటు కరెంటు బిల్లులు కావచ్చు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి మహిళలకు చేసిన అభివృద్ధి స్టాల్స్ ను కూడా అక్కడ ప్రారంభిస్తాడు. ఆ స్టాల్స్ ను విజిట్ కూడా చేస్తాడు. ఆ స్టాల్స్ లో ఉన్న మహిళలతో ప్రత్యేకంగా భేటీ అయ్యి వాళ్ళతో కూడా
ఆ మాట మంత్రి కలుపుతాడు. అనంతరము ఆ విజయోత్సవ సభలో అటు ఆ మంత్రుల అనంతరము అటు డిప్యూటీ సీఎం బట్టు విక్రమార్క అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ 1 ఇయర్ కాలంలో ప్రజా సంక్షేమ పథకాలు చేసినటువంటి విషయాలను ప్రజలకు వివరించడమే కాకుండా రానున్న రోజులలో ప్రజలకు ఏం చేస్తాము, ప్రభుత్వం ఎలా నడుపుతామనే విషయాలను కూడా దిశ నిర్దేశంగా ఒక సీఎం ప్రసంగం ఉండే అవకాశం అయితే ఉంది సుధాద్రి. ఎందుకంటే ఇటు వరంగల్ వేదికగా సెంటిమెంటల్ గా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచే రైతు డిక్లరేషన్ కావచ్చు, మిగతా డిక్లరేషన్స్ అన్ని కూడా ఇక్కడ నుంచే ప్రకటించింది. కాబట్టి అటు రైతులకు కావచ్చు, ఇటు మహిళలకు కావచ్చు, చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇక్కడ నుంచి వివరిస్తేనే రాష్ట్ర ప్రజలకు సవివరంగా కాబట్టి వరంగల్ వేదికగా ఈ రోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళా శక్తి సభ పేరుతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. ఈ మహిళా శక్తిని తెలంగాణలో మేము మహిళలకు ఇచ్చే ప్రాధాన్యతను కూడా కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందంటూ కూడా వాటికి సంబంధించిన వివరాలను కూడా చెప్పే అవకాశం అయితే ఉంది సుధాద్రి. మొత్తానికైతే